ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అంటే విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేసుల నిర్వహణ కోసం సంబంధిత కంపెనీకి 55 కోట్లు ఇచ్చాడన్నది అభియోగం. ఇది అవినీతిలో భాగమని ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు పెట్టింది. అఫ్కోర్స్ కేటీఆర్ మొదటి నుంచి ఖండిస్తున్నాడు. ఇది ప్రభుత్వము ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం కంపెనీకి నిధులు చెల్లించింది తప్ప ఇందులో వేరే తప్పేమీ చేయలేదు, ప్రొసీజరల్గా పద్ధతి ప్రకారమే జరిగిందన్నది కేటీఆర్ వాదన. కాదు, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అనాథరైజ్ ఏ రకమైన అనుమతులు లేకుండా 55 crores కంపెనీకి ఇచ్చారు. దాంతో రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది. ఇది అవినీతిలో భాగం అనేది ఏసీబీ ఆరోపణ. సో దీంట్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, అలాగే ఐపీసీలోని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్, క్రిమినల్ కాన్స్పిరసీ, క్రిమినల్ మిస్యూజ్, ఇలా రకరకాల నేరపూరిత దుర్వినియోగం, నేరపూరిత విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, నేరపూరితమైన కుట్ర ఇందులో దాగి ఉంది అనే అంశాల ఆధారంగా కేటీఆర్ పైన అభియోగం మోపి ఏసీబీ కేసు పెట్టింది. అయితే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం కనుక ఆయన పైన విచారణకు గవర్నర్ ఆమోదం, ఆయన నియమించింది గవర్నర్ కనుక ఆ గవర్నర్కి ఆమోదం కావాలి. గవర్నర్ ఆమోదంని ఒక 10 weeks క్రితం ఏసీబీ కోరింది, కానీ గవర్నర్ కారణాలు ఏదైనా ఇప్పటిదాకా ఆమోదం తెలపలేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పొలిటికల్గా అటాక్ చేసింది. ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో కూడా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి పదే కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతిస్తలేడు, గవర్నర్ బీజేపీ నాయకుడే కనుక బీజేపీ ఒత్తిడి ఉంది అనే రీతిలో రేవంత్ రెడ్డి ఆరోపించారు కూడా. అలాగే కాళేశ్వరం కేసు మేము సిబిఐకి అప్పచెప్పిన, కాళేశ్వరం కేసులో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకెవరికి కూడా ఏమీ జరగడం లేదు అని కూడా ఆరోపించారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనే పొలిటికల్ నరేటివ్ కోసం కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఒక అంశంగా ఉపయోగించారు. ఇష్యూ ఏంటంటే ఫిబ్రవరి 2023లో మొదటిసారిగా హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ 2024 ఫిబ్రవరిలో కూడా జరగాలి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ వాదన ఏంటంటే ఇది హైదరాబాద్ నగరానికి గ్లోబల్ ఇమేజ్ తెప్పించడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి ఈవెంట్స్ అని. సో ఆ ఈవెంట్ కోసం ముందుగానే 55 crores ప్రభుత్వం చెల్లించింది. కానీ డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ఫార్ములా ఈ రేసును రద్దు చేసింది. ఫిబ్రవరి 2024లో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించే కంపెనీకి 55 crores ఇచ్చి 50 కోట్లు బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కంపెనీల నుంచి తీసుకుంది అన్నది ఆరోపణ. సో ఎలక్టోరల్ బాండ్ల కోసం బాండ్ల రూపంలో డబ్బులు తీసుకున్నారు, ప్రభుత్వ ఖజానా చెల్లించారు. ఇది క్విడ్ ప్రోకో, అందువల్ల ఇది అవినీతి కిందికి వస్తుంది అనేది ప్రభుత్వ వాదన. సో ఇప్పుడు అల్టిమేట్గా గవర్నర్ ప్రాసిక్యూషన్కు కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వడంతో ఇక ఏసీబీ విచారణ మొదలవుతుంది. ఇప్పుడు దీంతో ఇక స్పెక్యులేషన్, ఏసీబీ కేటీఆర్ని ఏమైనా అరెస్ట్ చేస్తుందా, కేటీఆర్ పైన ఏ రకమైన విచారణ జరుపుతుంది, ఏ రూపంలో విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తుందా, ఏసీబీ సిబిఐ ఈడీ అవినీతి కేసులో మనం చాలాసార్లు చూసాం. కొన్నిసార్లు విచారణకు పిలిచి చివరకు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి మేము విచారిస్తామని అంటారు. సో ఇది చాలాసార్లు మనం చాలా అవినీతి కేసుల్లో చూసాం ఇది. సో అందులో ఇది 55 కోట్లు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రూపంలో చెల్లించారు కనుక ఈడీ కేసు కూడా కావాలని డిమాండ్ కూడా వస్తుంది. సో ఇప్పటికిప్పుడు గవర్నర్ ప్రాసిక్యూషన్కు కేటీఆర్ విచారణకు అనుమతి ఇచ్చారంటే కేటీఆర్ నేరస్తుడని చెప్పి గవర్నర్ నిర్ణయించినట్టు కాదు, గవర్నర్ డిసైడ్ చేయడు నేరస్తుడా కాదా అని.
విచారణకు మాత్రమే గవర్నర్ అనుమతించాడు, అంతే తప్ప ఈ కేసు మెరిట్స్ పైన గవర్నర్ కామెంట్ చేసినట్లు కాదు. అందువల్ల దిస్ ఈజ్ ఓన్లీ ఏ క్లియరెన్స్ ఫర్ ప్రోబ్, విచారణకు అనుమతి. ఇక విచారణలో ఏం తేలుతుంది, అల్టిమేట్గా ఏసీబీ ఏ రకమైన ఎవిడెన్స్ సేకరిస్తుంది, కోర్టు ఆ ఎవిడెన్స్ని ఎలా స్వీకరిస్తుంది, ఇది ఒక లాంగ్ ప్రాసెస్. అయితే ఈలోగానైతే రాజకీయం వేడెక్కుతుంది. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అంటూ స్పెక్యులేషన్లు మొదలవుతాయి. సో కేటీఆర్ని అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు బీజేపీ రివర్స్లో అటాక్ చేస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే చూడండి. మరి ఇంత మాట్లాడారు, గవర్నర్ ప్రాసిక్యూషన్ ఇచ్చినా కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ అటాక్ చేస్తుంది. సో రాజకీయం మాత్రం వేడెక్కటానికి ఇది దోహదం చేస్తుంది.